బేబీ ఉత్సవం నుంచి నిన్న ఒక ప్రోమో వచ్చింది. ఆ ప్రోమోలో ఓన్లీ నిఖిల్ మాటలు, నిఖిల్ ఎక్స్‌ప్రెషన్, నిఖిల్ డాన్స్ అవి మాత్రమే ఉంటాయి. ఆ ప్రోమో చూసి చాలామంది షాక్ అవుతూ నాకు మెసేజ్‌లు చేస్తున్నారు. "అన్న కొంచెం క్లారిటీగా చెప్పవా ఏం జరిగిందో" అని. అయితే దానికంటే ముందు మీరు ఒక విషయం తెలుసుకోవాలి. 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు నిఖిల్ ఒక లవ్ స్టోరీ చెప్పాడు. ఏమనంటే ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. బయటికెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని కలుస్తాను. ఆమె ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, కొట్టినా, తిట్టినా కాళ్ళ దగ్గర పడి ఉంటాను అని చెప్పాడు. మనకు తెలిసినంత వరకు నిఖిల్‌కి లవర్ ఎవరైనా ఉన్నారు అంటే కావ్య. అది మనందరికీ తెలుసు. అయితే నిఖిల్ 'బిగ్ బాస్' హౌస్ నుంచి వచ్చినప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా నిఖిల్ ఎక్కడైనా కనిపిస్తే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే మీ లవర్ ఏం చేస్తుంది? మీరు కలిసారా లేదా? అండ్ సోషల్ మీడియాలో కూడా మెసేజ్‌లు చేస్తున్నారంట. సో దానికి బాగా హర్ట్ అయిన నిఖిల్ ప్రోమోలో అయితే ఏడ్చుకుంటూ చెప్తాడు, మీరు నా లవ్ స్టోరీ అడిగిన ప్రతిసారి నేను ఏడుస్తాను అని. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఒక అబ్బాయిగా ఉండి నువ్వే ఇంత బాధపడితే ఆ అమ్మాయి ఇంకెంత సఫర్ అవుతుందో అని ఇంకొంతమంది అంటున్నారు. ఏదైనా సరే ఒక విషయం అయితే చెప్తాను. వాళ్ళ పర్సనల్ విషయంలోకి మనందరం ఇన్వాల్వ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు కలవాలనుకుంటే కలుస్తారు, లేదంటే లేదు. అంతేగాని వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాళ్ళ లవ్ స్టోరీ గురించి అడగడం కరెక్ట్ కాదు. రీసెంట్‌గా నిఖిల్ వైజాగ్ వచ్చాడు కదా! సిరి హనుమంత్ అండ్ శ్రీహాన్ ఓపెన్ చేసిన బ్యూటీ క్లినిక్‌కి. అప్పుడు కూడా చాలా మంది ఇలాగే అడిగారంట. మీ లవ్ స్టోరీ సంగతి ఏంటి? మీ లవ్ స్టోరీ సంగతి ఏంటి అని. దానికి చాలా బాధపడ్డాడు నిఖిల్. అందరి ముందు అడిగితే బాధపడ్డా. సో అదే 'బిగ్ బాస్' ఉత్సవం ప్రోమోలో చూపించాడు. అది సంగతి. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.